మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి కొద్ది కాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వరుని బంగారు పాదాలకు లేకలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి కొద్ది కాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించండి. వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుస్తున్నాను తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డ, నిర్ధంకి ఏర్పాటు దేని వాక్య భాగము యోబు గ్రంథము 40వ అధ్యాయము 1-8 ధ్యానం చేసుకుందాము. యోబు గ్రంథము 40వ అధ్యాయము 1-8 ఈ విధంగా రాయబడినవి. మరియు యెహోవా యోబునకు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను. ఆక్షేపణలు చేజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరమివ్వవలెను. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగా ప్రత్యుత్తరమిచ్చెను. చిత్తగించుము, నేను నీచుడను. నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒకమారు మాటలాడి తిని నేను మరలా నోరెత్తను. 2 సార్లు మాటలాడి తిని ఇకను పలుకను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగ యోబుతో ప్రత్యుత్తరమిచ్చెను. పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము. నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా? నిర్దోషువని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా? ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా యోబుతో మాట్లాడుతున్నాడు. అంటే మానవునితో దేవునికున్న సంబంధాన్ని, దేవునితో మానవుకున్న ప్రేమ ఏ విధంగా అది అనుసంధానము చేయబడుతున్నదో అనే విషయాన్ని ఈ 40వ అధ్యాయం మనకి తెలియజేయుచుంది. ప్రధానంగా ఇందులో దేవుడైన యెహోవా యోబును ప్రశ్నిస్తూ, గద్దిస్తూ, హెచ్చరిస్తూ తనలో ఉన్న ఇంకా ఏవైతే లోపాలున్నావో వాటన్నిటినీ ఎత్తి చూపుతూ మాట్లాడుతున్నాడు. అందుకనే ఆయన 40వ అధ్యాయం 1-8 చదువుకున్నప్పుడు ఆయన అంటారు కదా, మరియు యెహోవా యోబునకు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను. దేవుడైన యెహోవా యోబుకు ప్రత్యుత్తరమిస్తున్నాడు. అంటే యోబు యొక్క పలికిన మాటలు, యోబు చేసిన పనులు, యోబు జీవితంలో జరిగిన సంఘటనలన్నిటినీ దేవుడు గుర్తు చేసి తెలియచేస్తూ, ఆక్షేపణలు చేజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరమివ్వవలెను. ఎవరైతే ఆక్షేపణ అంటే దేవుని గూర్చి, దేవుని యొక్క విషయాలను గూర్చి, దేవుని యొక్క ఉద్దేశాలను గూర్చి మాట్లాడే మనుష్యులుగా, మనస్తత్వాలు కలిగిన వారుగా మనం ఉంటున్నామో, ఆయన యందు మనకు ఉండవలసిన భయాన్ని పోయి తిరిగి ఆయనను ప్రశ్నించేవారిగా, తిరిగి ఆయనను దోషిగా చూపించేవారిగా మనం ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ దేవుడైన యెహోవా యోబుతో అంటున్న మాట. అందుకని ఆయన అంటున్నాడు, దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరమివ్వవలెను. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగా ప్రత్యుత్తరమిచ్చెను. దేవునితో వాదించే స్థితి, దేవునితో ప్రేమ కలిగి ఉండాల్సింది పోయి తిరిగి దేవునినే ద్వేషించువారిగా, దూషించువారిగా మనం ఉన్నాము. కాబట్టి యోబుని దేవుడైన యెహోవా ప్రశ్నించి చెప్తూ అంటున్నప్పుడు యోబు అంటున్నాడు, అప్పుడు యోబు యెహోవాకు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను. చిత్తగించుము, నేను నీచుడను. నేను నీకు ఏమీ ప్రత్యుత్తరమిచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. చిత్తగించుము, దయతో నన్ను క్షమించు ప్రభువా. దేవుని వేడుకుంటున్నాడు క్షమించమని. నేనేమి మాట్లాడగలను నీ ముందు? నా మాటలు ఎంత మాత్రము సరైనవి కాదు. నా మాటల్లో ఎంత మాత్రం యథార్థత లేదు, నీతి లేదు. తను ఏదైతే తన యొక్క ఉద్దేశాలు, తన జీవితంలో ఉన్న ఆ యొక్క ప్రతిదాన్ని గుర్తు చేసి యోబు అక్కడ మాట్లాడుతూ, చిత్తగించుము, నేను నీచుడను. నేను నీకు ఏమి ప్రత్యుత్తరమిచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును అంటున్నాడు. నేను నీతో మాట్లాడే అంత ధైర్యము, శక్తి, బలము నాకు లేదు. ఎందుకంటే నా స్థితి నీచమైనది. నాకున్న పరిస్థితిని బట్టి, నాకున్న ప్రతి సందర్భాన్ని బట్టి నేను నిన్నేమి ప్రశ్నించలేని వాడిగా, అడగలేని వాడిగా, సమాధానం చెప్పలేని వాడిగా ఉన్నాను అంటున్నాడు.
అవును, నేడు దేవుని యొక్క సముఖంలో, దేవుని యొక్క సన్నిధిలో అనేకులు ప్రభువుని ప్రశ్నిస్తున్నారు. ఏమంటే ఆయన ఎలా చేయగలడు, ఎలాంటి వాడని. అవును, ఆయన చేయు కార్యములో మన కంటికి కనబడవు, చెవికి కనబడవు, అగోచరములు. అంటే ఆయన సమస్తము చేయగల సమర్థుడు. నువ్వు నమ్మి విశ్వసించి ఆయన మీద ఆధారపడాల్సింది పోయి తిరిగి ఆయన మీద నీ నమ్మకాన్ని కోల్పోతున్నావు. దేవుని విషయంలో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం నువ్వు పొందాలంటే నీలో పూర్తి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలనే విషయాన్ని ఉదయకాల సమయమున దేవుడైన యెహోవా యోబు ద్వారా తెలియజేస్తున్నాడు. అందుకని అంటున్నాడు 4లో, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చదును, నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒకమారు మాటలాడి తిని నేను మరలా నోరెత్తను, 2 సార్లు మాటలాడి తిని ఇకను పలుకను. దేవునితో అంటున్నాడు, అయ్యా ఒకసారి మాట్లాడి నేను తప్పు చేశాను, రెండోసారి మాట్లాడడానికి నాకేమాత్రమూ ధైర్యం లేదు, శక్తి లేదు, బలం లేదు. అంటే మన మాటలు దేవుడు నిరంతరము వింటున్నాడు. మన ఆలోచనలు ఏమై ఉన్నావో, మన తలంపులు ఏమన్నాయో, మన ఉద్దేశాలు ఏమన్నాయో దేవునికి తెలుసు. దేవునికి తెలియకుండా మనం ఏదో చేస్తున్నాము, ఏదో జరిగిస్తున్నాము అనుకోవటం అది పూర్తి అవాస్తవం. అంటే నీ యొక్క ఆలోచనలో, నీ యొక్క ఉద్దేశాలలో, నీ తలంపులలో దేవుని గూర్చిన ఒక ప్రత్యేకత నువ్వు కలిగి ఉన్నావు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉంటావో అప్పుడు దేవుని యొక్క ఆలోచనలు నువ్వు కలిగి ఉంటావు. ఒకవేళ నువ్వు మాట్లాడే విధానంలో పొరపాట్లుంటే వెంటనే వాటిని సరి చేసుకుని, అమ్మో దేవుడు ఆలకిస్తున్నాడు కాబట్టి నా మాటల్లో ఉండే తప్పు నేను దొరలకుండా చూసుకోవాలి. అంటే నువ్వు అబద్ధానికి ఏమాత్రము జనకుడు, అపవాదికి జనకుడు నువ్వు కాకుండా నీ విశ్వాసాన్ని నువ్వు కొనసాగించాల్సిన అవసరత ఉన్నదనే విషయాన్ని భక్తుడైన యోబుకు దేవుడు తెలియచేశాడు. అందుకని 5వ వచనంలో అంటున్నాడు, ఎవని ఒకమారు మాటలాడితేనే నేను మరలా నోరెత్తను, రెండోసారి మాటలాడితేనే ఇకను పలుకను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగ యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎప్పుడైతే యోబు ఈ విధంగా మాట్లాడాడో దేవుడైన యెహోవా సుడిగాలిలో నుంచి మళ్ళీ ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. యోబు మాటలు అయిన తర్వాత దేవుడైన యెహోవా తిరిగి మరలా మాట్లాడి ప్రత్యుత్తరం ఇస్తూ అంటున్న మాట ఏమని, పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరమేమో. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా? నిర్దోషువని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదవా అంటున్నాడు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, యెహోవా అంటున్నాడు ఏమని, నీవు నిర్దోషు కావడం కోసం నన్ను దోషిగా చేసి నా మీద లేనిపోని అపనిందలన్నీ వేస్తున్నావా అని చెప్పి యోబుని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అవును, మనం కూడా దేవుణ్ణి చాలాసార్లు అంటాం కదా, చాలాసార్లు దేవుని దూషిస్తూ ద్వేషిస్తూ ఉంటాం. ఈ కష్టాలన్నీ నాకే రావాలా, ఈ శ్రమలన్నీ నాకే రావాలా, ఈ బాధలన్నీ నాకే రావాలా అంటే నీ మీద ఆయనకున్న ప్రేమ ఏమైనదో నువ్వు దాన్ని మర్చిపోతున్నావు. ఎందుకు నిన్ను ఆ కష్టాల్లో ఎదుగుతున్నాయంటే నీవు ఆయనకు సమీపంగా ఉంటే నీ శ్రమలన్నీ, నీ బాధలన్నీ ఆయన తీర్చేవాడే అన్నాడు. అంటే నువ్వు సమీపంగా ఉండట్లేదు కాబట్టి, నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు కాబట్టి ఆ కష్టాల ద్వారా, ఆ శ్రమల ద్వారా నువ్వు ఏమవుతావు అంటే ఆయనకు సమీపం అవుతావు. క్రీస్తు యేసులో మనం ఉన్నప్పుడు ఏమవుతామంటే ఆయన కృపతో పాటు, ఆయన ప్రేమతో పాటు ఆయన సత్యాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ సత్యాన్ని నువ్వు కలిగి ఉంటావో, యోబు ఇక్కడ ఎదే అంటున్నాడు, నేను తప్పు మాట్లాడి నేను క్షమించు, నేను రెండోసారి మళ్ళీ మాట్లాడడానికి ఏమాత్రమో సాహసం చేయట్లేదు. అవును, నేడైనా రేపైనా దేవుని ఎదుట మనం ఒకానొక దినాన్ని నిలబడిసిన ఆవశ్యకత ఉంది కాబట్టి అది గుర్తించి మనం మాట్లాడే ప్రతి మాటలో క్రీస్తు యొక్క ఉద్దేశాలు, క్రీస్తు యొక్క ఆలోచనలు కలిగి మనం మాట్లాడడం అనేది అది ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. కాబట్టి ప్రభు యొక్క ఆత్మచేత నింపబడుతూ ఆత్మ సంబంధమైన మాటలతో జీవించడానికి దేవుడు తన కృపా సహాయం మనకు అనుగ్రహింపచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం చేసుకోండి నాయన. మా సొంత ఆలోచనలతో, తలంపులతో కాక ప్రభువా, నీ వాక్యము సెలవిచ్చినట్లు నీ వాక్యానుసారంగా జీవించుటకు, మాట్లాడటకు మాకు నేర్పండి. అవును, మేము పలికే ప్రతి మాటకి సమాధానాన్ని చెప్పవలసిన దినాలు ఉన్నాయి కాబట్టి ఆ లెక్క చెప్పవలసిన దినాలకు గుర్తుంచుకుని ప్రభువా, ఈ లోకంలో ప్రభువా మా మాటలు కొద్దిగా ఉంచుకుంటానికి సహాయం దయచేయండి. నీతి న్యాయములు జరిగించి నీ వాక్యం ఎదుట యథార్థత కలిగి జీవిస్తూ విశ్వాసంలో కట్టబడటకు మాకు నేర్పండి. పరమ తండ్రి, నీ అపారమైన ప్రేమ చేత నిరంతరము మాట్లాడే దేవుడు అని
మరొకసారి ఉదయకాల సమయం యోబు ద్వారా గుర్తు చేస్తావు. కాబట్టి నేను నీ మాటల చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. బలహీనను బలపరచండి, రోగులైన వారు స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్నారు ప్రత్యేకంగా నీ కనుదృష్టి వారిపై గమనింపచ్చి జన్మదినాలు ఆదినాలు కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. సంవత్సరం దయాగీటాలతో బిడ్డలను దీవించి ఆశీర్వదించు. నీ మెండైన ఆశీర్వాదాలు దీవెనలు బిడ్డలందరిపై కుమ్మరింపచేయమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మా దినాలు మాది వచ్చి మరి అలా ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించండి. శోధనతో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నుంచి సహాయం నిరంతరము సదా తోడు నడిపించుగాక. ఆమేన్.